వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు చూస్తున్న టైంలో ఈ వీడియోలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇందులో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా యూనిక్గా ఉన్నాయండి. మనం ఫ్రంట్ ఎప్పుడు యూ షేప్ పెట్టేసుకుంటాం కదండి. ఇందులో మీరు చూసినట్లయితే యూ షేప్, బోట్ నెక్, వీ షేప్, అలాగే స్టార్ కానివ్వండి, ఇంకా యూనిక్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. హై నెక్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి కూడా మనకి మ్యాచింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక మనం బ్యాక్ నెక్ది హైలైట్ చేయాలి అంటే లేస్ కానీ పైపింగ్ కానీ వేసుకుంటే బ్యాక్ నెక్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా ఇందులో బ్యాక్ నెక్ షేప్స్ చూసారు కదండి. మనము కొన్ని వచ్చేసి ఫ్రంట్ ఏది పెట్టుకుంటే బ్యాక్ అదే పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ నెక్స్ హై నెక్ పెట్టుకొని బ్యాక్ వచ్చేసి స్క్వేర్, వి స్టార్ ఇలా పెట్టుకోవచ్చు అండి. లేదా మనకి బ్యాక్ నెక్ హై నెక్ ఉందంటే ఫ్రంట్ వచ్చేసి బోట్ షేప్, యూ షేప్, వి షేప్ ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇందులో వచ్చేసి డోరీ మోడల్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇందులో మీకు సింగిల్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో స్ట్రిప్స్ వేసుకొని కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నారు, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఇక మనకి పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీ అయినా కూడా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక సింగిల్ కలర్ ఉన్నప్పుడు మనకి ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవద్దు. ఫ్లవర్ కట్ మోడల్ కానివ్వండి, కట్ వర్క్లో ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూడండి. మోస్ట్లీ అయితే షార్ట్, స్లీవ్లెస్, అలాగే 3/4 ఉన్నాయండి. నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పోల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇలా ఒకటి ఏంటి A to Z అన్నీ మీరు చూడొచ్చు. మీరు నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.